రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అరెస్ట్ అయ్యారు. అతనితో పాటుగా మరికొంతమంది మీద కూడా కేసు నమోదైంది. అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి స్థలాలని కొనుగోలు చేశారు. అటాచ్మెంట్లో ఉన్నటువంటి స్థలాలని కొనుగోలు చేసి వాటిని వేరే వాళ్ళకి విక్రయించారు అన్నటువంటిది ప్రధాన అభియోగం. జోగి రమేష్ బాబాయితో పాటుగా జోగి రమేష్ కుమారుడు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీళ్లతో పాటుగా మరికొంతమందిని కూడా ఇందులో నిందితులుగా చేర్చారు. ఎవరైతే ఆ రోజున దీంట్లో ఇంకొకటి అడుసుమిల్లి మోహన రంగదాసు, వెంకట సీతామహాలక్ష్మి, సర్వేయర్ దేదీప్య, మండల సర్వేయర్ రమేష్, డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, విజయవాడ రూరల్ ఎంఆర్ఓ జాహ్నవి, విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావుని ఇందులో నిందితులుగా చేర్చారు. అసలు పాయింట్ ఏంటంటే సర్వే నెంబర్, ఒక సర్వే నెంబర్లో పేరు చెప్పి అగ్రిగోల్డ్ నుంచి అటాచ్ అయినటువంటి భూముల్ని చేసేశారు అన్నటువంటిది ప్రధాన అభియోగం. ఇందులో అధికార యంత్రాంగంతో కలిపి ఈ వ్యవహారానికి పాల్పడ్డారు అన్నటువంటి. అయితే దీని మీద ఆటోమేటిక్గా జోగి రమేష్ సీరియస్గా స్పందించారు. తన కుమారుణ్ణి ఏసీబీ కార్యాలయానికి తరలించడం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలు అంటే ఎందుకు మీకు కక్ష, నీ కుమారుడు ఉన్నాడనే విషయం మర్చిపోయావు, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం, అంచెలంచెలుగా ఎదిగినటువంటి బీసీ సామాజిక వర్గం గౌడు కులానికి చెందిన వ్యక్తి మీద అంత కక్ష సాధింపేందుకు. ఒకప్పుడు కొల్లు రవీంద్ర అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు బీసీలను అరెస్ట్ చేశారంటే ఇప్పుడు రిపీట్ ఇంకోటి కొడుకుని అరెస్ట్ చేశారు. నా కొడుకు మీద నా మీద కక్ష తెచ్చుకోగా నా కొడుకు మీద కక్ష తెచ్చుకోవడం ఏంటి అన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రధానంగా రైట్ చేసుకొచ్చారు. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం జోగి రమేష్ కొడుకు అయితే కనుక అరెస్ట్ అయ్యి ఆయన్ని జైలుకి తరలించేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఒకసారి ఈ సందర్భంగా జోగి రమేష్ ఏం మాట్లాడారు విందాం. డిలైట్లో జాబ్ చేసి వచ్చాడు. అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి. అగ్రిగోల్డ్ ఏంటి బాబు, అగ్రిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు అగ్రిగోల్డ్ భూములు ఏంటి, ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అది అసలు అటాచ్మెంట్లో ఉన్న భూములు మేమెందుకు కొంటాము, సర్వేయర్ నుండి రిజిస్ట్రేషన్ కూడా జరిగినటువంటి భూముల్ని మేము తప్పుడుగా కొన్నామని ఎట్లా చెప్తారు? రిజిస్ట్రేషన్ జరిగినటువంటి వాటిని అటాచ్లో ఉంటే రిజిస్ట్రేషనే చేయకూడదు కదా, ఎట్లా చేశారు అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఇది ప్రస్తుతం అయితే వాళ్ళ అబ్బాయి అరెస్ట్తో పాటుగా మిగతా వాళ్ళ అరెస్ట్కి రంగం సిద్ధమైంది.